లేఆఫ్స్ కేవలం ఐటీ ఇతర పరిశ్రమలకు పరిమితం కాలేదు. ప్రపంచ శాంతి, మానవతా సేవలకు ప్రతీకగా నిలిచే ఐక్యరాజ్య సమితి కూడా ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తుంది. ఐక్యరాజ్య సమితి కూడా తన ఉద్యోగులకు తొలగించే పనిలో ఉంది. గత కొన్నేళ్ల కాలంగా ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ఆర్థిక సంక్షోభం, ఆదాయం తగ్గడం, ఏఐ విస్తృత స్థాయి వినియోగం కారణంగా చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పుడు అదే తరహా ఆర్థిక సవాళ్లు ఐక్యరాజ్య సమితికి చుట్టుముట్టాయి. యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ తమ బడ్జెట్లో భారీ కోత విధించుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. సుమారు $3.7 బిలియన్ వార్షిక బడ్జెట్లో ఏకంగా 20% తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ బడ్జెట్ కోతలో భాగంగా దాదాపు 6,900 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తొలగింపుల ప్రక్రియను జూన్ 13వ తేదీ నాటికి పూర్తి చేయాలని యుఎన్ భావిస్తున్నట్లు సమాచారం. ఐక్యరాజ్య సమితి ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణంగా అమెరికా నుంచి అందే నిధులతో కోత విధించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. యుఎన్ మొత్తం బడ్జెట్లో దాదాపు పావువంతు నిధులను అమెరికానే సమకూరుస్తుంది. అయితే గత కొంతకాలంగా అమెరికా నుంచి యుఎన్కు అందాల్సిన నిధులలో జాప్యం జరుగుతుందని, కొన్ని సందర్భాల్లో కోతలు కూడా విధిస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ట్రంప్ హయాంలో అమెరికా విదేశీ సహాయంలో విధించిన కోతలు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచే అనేక మానవతా సంస్థల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా అమెరికా నుంచి ఐక్యరాజ్య సమితికి దాదాపు $1.5 బిలియన్ అందాల్సి ఉంది. ఈ చెల్లింపుల విషయంలో నెలకొన్న జాప్యం, అనిశ్చిత యుఎన్ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చింది. ఐక్యరాజ్య సమితి కంట్రోలర్ చంద్రమౌళి రమనాథన్ అమెరికా చెల్లింపుల వైఫల్యాల గురించి నేరుగా ప్రస్తావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. 21వ శతాబ్దంలో ప్రజలకు మెరుగైన భవిష్యత్తును అందించడానికి ఐక్యరాజ్య సమితికి అన్ని దేశాల నుంచి నిరంతర సహకారం అత్యంత అవసరమని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా నిధుల కొరత వల్ల యుఎన్ కార్యకలాపాలకు ఎదురవుతున్న ఆటంకాలను సూచిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ మానస. ఉద్యోగాల కోత అంటే ప్రధానంగా చెప్పుకుంటే లేఆఫ్స్ అంటారు ఇది. అయితే ఉద్యోగాల కోత అనేది గతంలో చూసుకున్నట్టయితే కనుక కేవలం ప్రైవేట్ సంస్థలు కావచ్చు, కార్పొరేట్ సంస్థలు కావచ్చు, లేదా ఐటీ రంగ సంస్థలకు సంబంధించి మనం గతంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 2009 ఆర్థిక మాంద్యం కావచ్చు, లేదంటే కనుక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో అయితే కనుక చాలా వరకు ఐటీ కంపెనీల్లో అయితే లేఆఫ్ ప్రకటిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇదంతా కూడా ఒకవైపుగా మనం చూసుకున్నట్టయితే కనుక దీనికి కాకుండా మరొక దీనిలో కూడా రంగంలో కూడా మనం ప్రధానంగా లేయర్స్ సంబంధించి మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రపంచ శాంతి భద్రత విషయం కావచ్చు, లేదంటే మానవ హక్కుల పరిరక్షణలో ప్రధాన పాత్ర, కీలక పాత్ర అయినటువంటి ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ లో ఈ తరహా లేయర్స్ అనేవి మనం ఇప్పుడు ప్రధానంగా వింటున్నాం. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే యునైటెడ్ నేషన్స్ సంబంధించి ఆర్థిక ఇబ్బందులు అనేవి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలకు సిద్ధమవుతున్నట్టుగా కూడా మనకి వార్తలు అయితే కనుక ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అంటే ప్రపంచ సంస్థ అయినటువంటి దీనికి ఆర్థిక నిధులు కొరత ఏంటో అంటూ కూడా చాలా మంది విశ్లేషకులు అయితే ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంది. కారణం ఏంటంటే దీనికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిధులు కూడా అన్ని దేశాల నుంచి కూడా నిధులు సమకూరుతూ ఉంటాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ప్రపంచ పెద్దన్నగా భావిస్తున్నట్టే అమెరికాకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే కనుక
దీనికి నిధులను కూడా సమకూరుస్తూ వస్తూ ఉంటుంది. అయితే అటువంటి అమెరికా అయితే నిధులను పూర్తిగా తగ్గించడం అయితే దీని వెనక కూడా మనకి పెద్ద దీనిగా కూడా మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి అంటే ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నది ఒక ఎత్తు అయితే కనుక యునైటెడ్ నేషన్స్ సంబంధించి ఇప్పటికే 2020 సంవత్సరానికి గాను బడ్జెట్ లో కోత విధించింది. అందువల్లనే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తున్నారు. సుమారుగా అంటే $3.7 బిలియన్ వార్షిక బడ్జెట్ లో ఏకంగా 20% కూడా తగ్గించుకోవాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా ఈ పరిస్థితి కారణం కూడా చెప్తుంది. అంటే ఈ బడ్జెట్ కోతలో భాగంగా అయితే కనుక సుమారుగా ఈ నేపథ్యం చూసుకున్నట్టయితే సుమారు 6,900 మంది అంటే దరిదాపుగా 7,000 మంది అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఉద్యోగాలు అయితే కోత అయితే పూర్తిగా ప్రక్రియ అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జూన్ 13వ తేదీ నాటికి పూర్తి చేయాలంటూ కూడా దీనిపై యునైటెడ్ నేషన్స్ అయితే పూర్తిగా చర్యలు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై అయితే ఈ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో జాప్యము, అదేవిధంగా దీనిపై విధిస్తున్నటువంటి కోతల నేపథ్యంలో అయితే కనుక అంటూ నివేదికలు అయితే పేర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే యునైటెడ్ నేషన్స్ మొత్తం చూసుకున్నట్టయితే కనుక దాదాపు 1/2 నిధులను అమెరికానే మనకి పూర్తిగా ఇప్పటివరకు కూడా మనకి వెచ్చిస్తూ వస్తూ ఉంటుంది, సమకూరుస్తూ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా యునైటెడ్ నేషన్స్ నుంచి అందాల్సినటువంటి నిధులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో జాప్యం జరుగుతుంది. ప్రధానంగా ట్రంప్ చర్యలుగా కూడా దీన్ని భావించవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఛార్జ్ తీసుకున్న తర్వాత దీనిపై అయితే మాత్రం ఇలాంటి వాటికి పాల్పడుతున్నారంటూ కూడా ఇప్పటికే కూడా వార్తలు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ట్రంప్ హయాంలో విదేశీ సహాయంతో విధించినటువంటి కోతలు కావచ్చు, లేదంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడిచినటువంటి అనేక మానవతా సంస్థల కార్యకలాపాలపై అయితే కనుక తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఓవరాల్ గా కూడా $1.5 బిలియన్ సుమారుగా అందాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ $1.5 బిలియన్ కూడా దీనివల్ల జాప్యం నెలకొనడంతో అయితే మాత్రం దీనిలో పూర్తిగా ఆర్థిక పరిస్థితి అయితే మరింత దిగటారే విధంగా కూడా మనకి కనిపిస్తుంది. అంటే దీనిపై మనం చూసుకున్నట్టు చంద్రబాబు రామనాథ్ చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఆయన కూడా చెప్తున్నారు అంటే ఈ అమెరికా నిధులు కేవలం ఈ జాప్యం చేయడం వల్ల ఇటువంటి పరిస్థితి దాపురించిందంటూ కూడా ఆయన ఓపెన్ గా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఇది మరింత భవిష్యత్తుకు సంబంధించి అంటే రానున్న